వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. నేనైతే కొబ్బరి చట్నీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి చట్నీ తయారీ విధానం చూద్దాం. కొబ్బరి ఇలా సన్నగా తరుక్కోవాలి. కొబ్బరి ఒట్టిమిరకాయలు తీసుకోవాలి. మిరపకాయలు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. పెనం పెట్టి పెనం కాస్త వేడయ్యాక కొబ్బరి వేయాలి. మిరపకాయలు కూడా వేసుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. కాస్త ఆయిల్ వేయాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించి పక్కన తీసుకోవాలి. మిరపకాయలు వేయించుకోవాలి. మిక్సీ జార్లో మిరపకాయలు వేసుకోవాలి. కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చింతపండు కాస్త నీళ్ళు, చింతపండులో నానేసిన నీళ్ళు వేసుకొని చూడండి, కొబ్బరి కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు చట్నీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా టేస్టీగా ఉంది ఈ కొబ్బరి చట్నీ. వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. చపాతీ రోటీలో అయినా తినచ్చు. టేస్టీగా ఉంటుంది. చట్నీ అయితే తయారైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.